హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో 8వ వింత అయినటువంటి మల్లారెడ్డి విద్యాపీఠ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటండి, ప్రపంచంలోనే 8వ వింతన మల్లారెడ్డి సార్ ఇంతగానో ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, భారత ప్రభుత్వం ప్రకారం కానీ, లేకపోతే యూజీసీ నామ్స్ ప్రకారం కానీ, ఏఐసిటీ నామ్స్ ప్రకారం కానీ ఇదేం పెద్ద వింత కాదు. కానీ మల్లారెడ్డి సార్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇంప్లిమెంట్ చేసిండు కాబట్టి నా దృష్టిలో అయితే ఇది ప్రపంచంలో 8వ వింతే. ఈ వింత యొక్క సారాంశాన్ని ఈరోజు మేము ముందు పెడుతున్నాను. ఈ వింత యొక్క సారాంశం ఏంటంటే, మా దగ్గరికి చాలామంది ప్రతి సంవత్సరం పేరెంట్ ఇచ్చేవాడు. ఎట్లా అంటే, సార్ మా బైపీసీ చదివింది సార్, మా పాప ఏమో మళ్ళీ ఇప్పుడు సిఎస్సి కావాలంటుంది సార్, ఏం చేయాలి సార్, ఏదైనా దొంగ సర్టిఫికేట్ కొట్టిండి సార్, అది చేయండి సార్, ఇది ఏదో ఒకటి చేయండి సార్, ఎట్టొకటి అడ్మిషన్ చేయించండి సార్ అని చెప్తే, మాకు ఒక తలగమాసిన పెద్ద మనిషి ఉండేవాడు, కేఎల్ యూనివర్సిటీ అని చెప్పేసి బైపీసీ వాడు అందరిని తీసి లోపల వేసుకునేవాడు. అట్లా యాక్చువల్గా సిటీ యూనివర్సిటీ అని ఒకటి పంజాబ్లో ఉంది. మన వాళ్ళందరూ ఈ బైపీసీ పిల్లలందరినీ అవకాశవాదంగా తీసుకొని ఆ సిటీ యూనివర్సిటీ వాళ్ళు ఒక రౌండ్ అయితే 200-300 యూనివర్సిటీ అడ్మిషన్లు ఎత్తుకుపోయేవాడు ప్రతి సంవత్సరం. గత సంవత్సరం దీన్నంతా ఫ్లేవర్గా చూసినటువంటి మా అరోరా రమేష్ గారు కొంచెం ఒక అడుగు ముందుకేసి నేను కూడా బైపీసీ పిల్లలకి ఇస్తానని చెప్పేసి బైపీసీ పిల్లలను కూడా ఇంజనీర్స్గా చేర్చుకునేటువంటి అవకాశం జరిగింది. ఈ వింతల వరకు అప్పుడేం వింతలేదు నాకు. ఇప్పుడు మా మల్లారెడ్డి సారు మాకు ఏకలవ్య శిష్యుడు అనమాట మల్లారెడ్డి సార్కి నేను. దాని ప్రకారంగా ఏంటంటే, ఆయన తీసుకొచ్చినటువంటి ఎక్కడ పట్టుకున్నాడు, నేను కూడా రోజు పుస్తకాలు తిరిగేస్తాను కానీ నాకేం దొరకవు, ఇట్టాడు జీవోలు కానీ ఇట్టాడు, ఆయనకి దొరికినాయి. ఈ దొరికిన దాని ప్రకారం మనం గమనిస్తే, నువ్వు సిఈసి చదివినా, నువ్వు హెచ్ఈసి చదివినా, నువ్వు ఎంఈసి చదివినా, నువ్వు బైపీసీ చదివినా కాదు, పేర్లొద్దు, నువ్వు ఇంటర్మీడియట్ ఏది చదివినా సరే నా యూనివర్సిటీలో నువ్వు కోరుకున్న బీటెక్ చదువుకోవచ్చు. ఇది మల్లారెడ్డి సార్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త నామినిక్లేచర్. కానీ ఇది ఎగ్జిస్టింగ్ జీవోనే, ఎవరు ఇంప్లిమెంటేషన్ చేసి సాహసం చేయలే. సాహసాలకు మేరిపోయినటువంటి మల్లారెడ్డి విద్యాపీఠ్ ఈరోజు మీరు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ అన్నా కానీ నాకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదా ఇంటర్మీడియట్ అనే నామినిక్లేచర్లో దానికి సమానమైనటువంటి ఏ చదువు నువ్వు చదివినా సరే నువ్వు కోరుకున్నటువంటి బీటెక్ నా కాలేజీలో చదువుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఈ సంవత్సరం దోస్త్ కౌన్సిలింగ్లో చూస్తే ప్రతి సంవత్సరం 1,60,000 మందితో సావాలా బతకాలా అని కొద్దిగా మినుకు అంటూ కొట్టుమిట్టాడుతున్నటువంటి డిగ్రీ కాలేజీలు ఈ దెబ్బతోటే ఇక మటాష్. ఎందుకంటే వాడు హెచ్ఈసి చదివినా వాడు ఏ కోర్స్ చదివినా సరే మల్లారెడ్డి విద్యాపీఠలో మీరు కోరుకున్నటువంటి కోర్సును చదువుకోవచ్చు. బీటెక్ సిఎస్సి ఫీజులు కూడా పెద్ద ఎక్కువేం లేవు, 1,20,000, 1,30,000, 1,40,000, 1,50,000, 2,20,000 అంతే. 8 లక్షలు పడితే మీరు సిఎస్సి అయిపోతుంది. ఇంటర్మీడియట్ శుద్ధంగా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హెచ్ఈసి కాలేజీలో చదువుకుంటేనంటే, హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ మొత్తం 2 సంవత్సరాలు కలిపి 1,500 3,000 అయిపోద్ది. మీరు 3 లక్షలు కట్టి మాదాపూర్కు చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్కి 3 లక్షలు 7 లక్షలు కట్టి 3,000 రూపాయలు చదివైనా సరే శుద్ధంగా మళ్ళీ తర్వాత బీటెక్ వచ్చి మల్లారెడ్డి ఏదో ఒక 5-6 లక్షల రూపాయలు 6-7 లక్షల రూపాయలు ఇస్తే బీటెక్ అయిపోద్ది. హ్యాపీగా మీరు అందరూ కూడా హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మల్లారెడ్డి సార్ మాట. మరి మీరందరూ దీన్ని ఎలా తీసుకొని ముందుకు వస్తారు? అడ్మిషన్స్ కావాలంటే మాత్రం చేసి పెట్టాం నా పని. నాకు తెలిసింది కెరీర్ కౌన్సిలింగ్ జాబ్ కాబట్టి మీకు నిజంగా అడ్మిషన్లు కావాలనుకున్నట్లయితే మల్లారెడ్డి విద్యాపీఠలో మీరు ఇంటర్మీడియట్లో ట్యాగ్ లైన్ ఏం చదివినా ఒకటే, మా ప్రపంచ 8వ వింతలో వచ్చి మీరు చదువుకోవచ్చు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.